రేపు శనివారం రోజు కేవలం ఒక గ్లాసు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీ జీవితంలో ఊహించలేని ఒక అద్భుతమైనటువంటి మార్పును మీరే గమనిస్తారు. శనివారం రోజు పసుపు నీటితో చేసే పరిహారానికి చాలా మంచి ఫలితం వస్తుంది. శనివారం అనేది కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంతగానో పూజించే రోజు. స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి శనివారం రోజు పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. మరి శనివారం అనేది స్వామివారికి ఎందుకు ఇష్టం అంటే, వెంకటేశ్వర స్వామివారికి అంటే వివాహం మరియు స్వామివారిని తిరుమలలో ప్రతిష్టాపించటం రెండూ కూడా శనివారం రోజే జరిగాయి అని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు చాలా వరకు శనివారం రోజే స్వామివారికి అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే శనివారం అంటే స్వామివారికి ఇష్టం. అంతేకాదు శనివారం స్వామివారిని పూజించే భక్తులకి కూడా చాలా మంచి విజయాన్ని కలిగిస్తారు. ఎంతటి అప్పుల సమస్యల్లో ఉన్నా సరే, ఆర్థిక సమస్యల్లో ఉన్నా సరే వాటన్నింటి నుండి స్వామివారి అనుగ్రహంతో బయటికి రావచ్చు. అలానే మరి శనివారం రోజు స్వామివారిని పూజిస్తే శనీశ్వరుని బాధలు పీడలు కూడా ఉండవు అని సాక్షాత్తు శని భగవానుడే చెబుతున్నట్టు శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి. మరి శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామి వారిని కొలిసిన వారికి అప్పుల సమస్యలు అనేవి ఉండవు అని, కోట్ల అప్పులు ఉన్నా సరే మెల్లిమెల్లిగా తీరుతూ వస్తాయి, అప్పు తీర్చే మార్గాలు కనిపిస్తాయి అని శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా మరి శనివారం రోజు స్వామివారిని పూజించడంతో పాటు ఈ చిన్న పరిహారాన్ని కూడా పాటించి చూడండి. మీరు నమ్మలేని మంచి ఫలితాన్ని పొందుతారు. పసుపు అనేది చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి గుణాలు కలిగి ఉన్నది. పసుపు యాంటీబయోటిక్, మన కంటికి కనిపించని చెడు బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పసుపు అనేది అందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. పసుపు అంటే శాస్త్రపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసుపు అనేది సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడుతుంది. అలాంటి పసుపుతో రేపు శనివారం రోజు ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే చాలామంది డబ్బు సమస్యతో బాధపడుతూ ఉంటారు. తమ జీవితంలో డబ్బు అనేది లేదు, తమకు ఎలాంటి అదృష్టం లేదు, తమ చుట్టూ మొత్తం దరిద్రం ఉంది అని నమ్ముతూ ఉంటారు. అలానే ఆ దరిద్రాన్ని తొలగించుకుంటే డబ్బు వస్తుంది అని వారికి తెలుసు. అయినప్పటికీ ఆ దరిద్రాన్ని ఎలా తొలగించుకోవాలో అర్థం కాక ఉంటారు. అయితే మరి ఈ పరిహారం చేయటం వల్ల దరిద్రం అనేది తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. తమకు ఏదైతే మంచి రావడాన్ని ఆపుతుందో ఆ చెడు శక్తి అనేది పూర్తిగా వెళ్ళిపోవడం జరుగుతుంది. పసుపుతోని నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టవచ్చు. అలానే ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అందాన్ని పెంచుకోవచ్చు. మరి పసుపు నీటితో ఎలాంటి పరిహారం చేయాలి, ఈ పరిహారం చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, మన ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్టశక్తి, చెడు గాలి అని అర్థం. ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించాక వెంటనే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, అంటే దైవశక్తి. అలానే మన చుట్టూ ఒక మంచి ప్రశాంతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. తద్వారా మనకు మంచి మంచి ఆలోచనలు, ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఇక అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మంచి పనులు, మంచి మార్గాలతో బాగా సంపాదిస్తూ మనమే ఒకరికి అప్పిచ్చే స్థాయికి వెళ్ళగలుగుతాము. అయితే పరిహారం అనేది ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉండే, అలానే మన చుట్టుప్రక్కల ఉండే నెగిటివ్ ఎనర్జీ, చెడు గాలి, దుష్టశక్తి ప్రభావాలను తొలగిస్తుంది. అంతే తప్ప కోట్ల డబ్బుని తెచ్చి కుమ్మరించదు. అది డబ్బు రావడం అనేది మన కష్టం పైన ఆధారపడి ఉంటుంది. అయితే కొంతమందికి అలా ఎంత కష్టపడినా సరే డబ్బు అనేది చేతిలో నిలవదు. అయితే అలాంటి సమయంలో ఈ పరిహారం చేయటం వల్ల మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. కష్టం ఎంతైతే పడుతున్నారో అంతకు 10 రెట్లు మంచి ఫలితం వస్తుంది. ఇక పరిహారం ఎలా చేయాలి అంటే, రేపు శనివారం రోజు ఈ పరిహారాన్ని సాయంత్రం 6 లోపు చేసేయండి. శనివారం రోజు ఒక గాజు గ్లాసుని తీసుకోండి. గాజు గ్లాసులో శుభ్రమైనటువంటి నీరుని పొయ్యండి. అలా
అలానే 2 స్పూన్ల పసుపుని వేసి బాగా కలపండి. అప్పుడు అవి పసుపు రంగు నీటిగా మారిపోతాయి. అలా పసుపు రంగు నీరు తయారైన తరువాత ఆ గాజు గ్లాసుని తీసుకొని వెళ్ళి మీ పూజ గదిలో మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి పటం ఉంటే ఆ పటం ముందు, లేదా విష్ణుమూర్తి పటం ఉంటే విష్ణుమూర్తి స్వామి పటం ముందు ఉంచండి. అలా ఆ నీరుని ఉంచి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, సమస్యల పాలు అయ్యాము అని చింతిస్తున్నారో ఆ సమస్యలన్నీ కూడా ఒకసారి మంచిగా మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. అంటే ఖచ్చితంగా మీ యొక్క ఇష్ట దైవానికి లేదా మీ ఫ్రెండ్కి ఎలా అయితే మీ కష్టాన్ని విన్నవించుకుంటారో అదేవిధంగా స్వామివారితో మీ కష్టాన్ని చెప్పుకోండి. అలా మంచిగా మీ కష్టాన్ని పూర్తి స్థాయిలో చెప్పుకొని తరువాత స్వామి మా కష్టాలు తీర్చు అని వేడుకొని ఆ తరువాత ఆ పసుపు నీటి గ్లాసుని తీసుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి. ఆ గ్లాసుని 2 చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయో అన్ని గదులు తిరగండి. కొంతమందికి 5-6 గదులు ఉండొచ్చు, మరికొంతమందికి 1 లేదా 2 గదులు ఉండొచ్చు. గదులు ఎన్ని ఉన్నా సరే ఖచ్చితంగా మీరు తిరగండి. అలా తిరగడం పూర్తయ్యాక ఆ గాజు గ్లాసుని తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో ఉండే వేప చెట్టు మొదట్లో పొయ్యండి. అలా వేప చెట్టు మొదట్లో పోసాక మళ్ళీ ఒకసారి మీ కోరికను చెప్పుకొని మీకు మంచి ఫలితం రావాలి అని నమస్కరించుకొని వెనక్కి తిరిగి చూడకుండా రండి. ఈ పరిహారం అనేది సాయంకాలం వేళలో చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ కష్టం తొలగిపోతుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము ఇలాంటి ప్రయోగాలు మరియు పరిహారాలు ఎన్నో చేశామండి, అయినప్పటికీ మాకు ఇప్పటికీ ఫలితం అనేది కనబడలేదు అని. అయితే ఒకసారి మీరు నమ్మి మంచి నమ్మకంతో ఖచ్చితంగా నెరవేరుతుంది అనే నమ్మకంతో అలానే దైవం పైన నమ్మకాన్ని ఉంచి భారాన్ని వేసి పరిహారాన్ని పాటించండి. అప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. పరిహారం చేయండి. పరిహారంతో పాటు మీరు హార్డ్ వర్క్ కూడా చేయండి, కష్టపడండి, బాగా సంపాదించడానికి ఇంట్రెస్ట్ చూపండి. అప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది. అలానే కొన్నిసార్లు జాతక దోషాల వల్ల కావచ్చు, మనపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉండటం వల్ల కావచ్చు, పరిహారానికి ఫలితం కొంత లేటుగా రావచ్చు. అయినా సరే మళ్ళీ మీరు ప్రయత్నిస్తూ ఉండండి. అదే నమ్మకంతో, అదే యాక్టివ్నెస్తో మళ్ళీ ప్రయత్నించండి. తప్పనిసరి మంచి ఫలితం లభిస్తుంది. దైవాంగిక వృక్షాలలో వేప చెట్టు ఒకటి కాబట్టి వేప చెట్టుని విష్ణుమూర్తి, లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. అంతేకాదు గ్రామ దేవతలు, పొలిమేర దేవతలు కూడా వేప చెట్టులో ఉంటారు అని, వేప చెట్టు అంటే దేవతలకి ఇష్టం అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి దైవాంగిక వృక్షమైనటువంటి వేప చెట్టు మొదట్లో పోసి మీ యొక్క కోరికను చెప్పుకోండి, తప్పనిసరి నెరవేరుతుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.